ఇటు రేవంత్ రెడ్డి అటు కిషన్ రెడ్డి ఇద్దరి డిమాండ్ ఒకటే, అది మాజీ సీఎం కేసీఆర్ మీద మీరంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంతకీ ఏంటా డిమాండ్, ఏంటా లొల్లి? తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని ఆరోపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్ ఫ్యామిలీని ఎందుకు విచారణకు పిలవడం లేదని సీఎం ప్రశ్నించారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ను ఈడీ ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని కంచెవేసి కాపాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు చేసేదాకా కిషన్ రెడ్డిని కిషన్ రావు అనే పిలుస్తామని స్పష్టం చేశారు. ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆరోపణలపై కిషన్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. చర్యలు తీసుకునే దమ్ము లేనప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను కాపాడేది రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. కేసీఆర్ పైన, కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అక్రమాల పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరు వద్దంటున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు జరపాలని సీబీఐకి విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2025 ఆగస్టు 31న అసెంబ్లీలో చర్చ తర్వాత కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీబీఐ విచారణ కోరుతూ సెప్టెంబర్ 1న అధికారికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ప్రభుత్వం. కానీ ఇప్పటిదాకా సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయకముందు రాష్ట్ర ప్రభుత్వం అడిగితే 48 గంటల్లోనే సీబీఐ విచారణకు సిద్ధమని అప్పట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పారు. కానీ సీబీఐ దర్యాప్తు ఏమైందో తెలియని పరిస్థితి. దీనిని ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.